హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఏంటక్క ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా? నేనైతే సాయిబాబా స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ ఎక్కడుందో ఏముందో నేనైతే చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే ఈ టెంపుల్ వీడియో అయితే మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వెళ్ళే ముందైతే ఒక్కసారి అయితే బయట అయితే చూడండి ఎంత బాగుందో. టెంపుల్లో అయితే స్వామివారి విగ్రహాలతోనైతే ఈ విధంగా అయితే చేసిరు, ఎంత బాగుందో. సో ఫైనల్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం స్టార్టింగ్లోనే చూస్తున్నారు కదా, సాయిబాబా స్వామి అయితే అన్నం కలుపుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది మనకు. చూడండి, గోడలకు కూడా సాయిబాబా ఫొటోస్తోనైతే ప్రింట్ చేసిరు. పెయింటింగ్ అయితే సాయిబాబా స్వామితో ఉంది. సో ఇక్కడ అయితే సాయిబాబా అయితే అన్నం కలుపుతున్నట్టుగా అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నారో. మనం ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా ఇక్కడ సెకండ్ గేట్ అయితే ఉంది. ఫస్ట్ ముందు గేట్ అవుతుంది కదా, ఈ సెకండ్ గేట్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసాం. లోపలికి అయితే వెళ్ళే ముందు అయితే మనమైతే స్టార్టింగ్లో అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వెళ్ళి సాయిబాబా స్వామి దర్శనం అయితే చేసుకొని ఆ వీడియో మీరు కూడా చూడండి. సో మనమైతే ఫైనల్గా లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల అయితే సాయిబాబా స్వామి అయితే ఉంటారు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే మనకి స్టార్టింగ్లో అయితే వినాయక స్వామి అయితే ఉంటారు. ఏ గుళ్ళోకి వెళ్ళినా కానీ స్టార్టింగ్లో అయితే మనకు వినాయక స్వామి కనిపిస్తారు కదా. సో ఇదే విధంగా ఇక్కడ కూడా ఉందన్నమాట. సో మనమైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో పాలరాతితో వినాయక స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే అక్కడనే అపురూపమైన మన సాయిబాబా స్వామి అయితే కనిపిస్తున్నారు. నిజంగా సాయిబాబా స్వామి నుంచి అయితే మనం ఎన్ని మంచి విషయాలు నేర్చుకోవచ్చు అంటే, ఒక మనిషి రూపంలో ఉండి మనిషి అనేవాడు ఎలా జీవించాలో సాయిబాబా అయితే మనకైతే చూపించారు. మనం చాలా గుణాలు అయితే సాయిబాబా నుంచి అయితే మనం నేర్చుకోవచ్చు. ఆకలి అన్న వారికి కడుపు నింపుతారు. ఆయన ఉపవాసం ఉండి కూడా వాళ్ళ ఆకలి తీర్చిన రోజులు కూడా ఉంటాయి. సో మీకు సాయిబాబా గురించి తెలవాలంటే తప్పకుండా షిరిడి సాయిబాబా సినిమా అయితే చూడాలి. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా, ఎంత అపురూపంగా ఎంత ఉన్నారో స్వామి అయితే. తప్పకుండా మనమైతే స్వామిని అయితే ఎలాంటి కోరిక కోరుకుంటాము మనస్ఫూర్తిగా ఆ కోరికనైతే తీరుస్తాడు. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, చక్కగా సాయిబాబాని అయితే కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతున్నట్టుగానైతే పెట్టారు. సో చూడండి, నేనైతే ఇక్కడైతే ఉయ్యాల ఊపుతున్నాను స్వామివారిని. నిజంగా నిద్రిస్తున్నట్టయితే ఫీలింగ్ అనేది వస్తుంది. ఎంత చక్కగా ఉందో కదా. ఇక్కడైతే చూస్తున్నట్టయితే ఇక్కడైతే హోమాలు జరిపిస్తారనమాట. ఇదే అనమాట హోమం జరిపించే ప్లేస్ అయితే చూస్తున్నారు కదా. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చాలా చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, సాయిబాబా అయితే నాగదేవతతోనైతే ఉండి పడగల పైన అయితే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. పక్కకైతే ఒక గుర్రం, టైగర్, ఇంకా కింద చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి పాదాలు కూడా ఉన్నాయి స్వామివారి. ఈ గుడిలో ఏంటంటే ఇక్కడ చూడు సాయిబాబా పాదాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎలుక వాహనం కూడా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఇంకా పులి బొమ్మతోని ఇవన్నీ స్వామివారిని అయితే ఎంత చక్కగా చేశారో. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. స్వామివారి పాదాలు దర్శనం చేసుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యము. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సాయిబాబా అయితే మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ పైప్లో నుంచి అయితే వాటర్ వస్తాయి, కానీ ఇప్పుడైతే వదిలేలేరు వాటరు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా టెంపుల్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడైతే వాటర్ పోస్తున్నట్టు కూడా కనిపిస్తుంది అనమాట. ఆ వాటర్ అనేది ఇప్పుడు వస్తలే. ఇంకా ఇక్కడ అన్ని మొక్కలు అవన్నీ అయితే పెడతారు. ఇంకా లోపల చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్యాప్స్, ఇంకా అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా అయితే ఉంది టెంపుల్ అయితే. సో ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఇంకా మీకు అన్నీ చూపిస్తాను. ఇదైతే ఫైనల్గా అయితే టెంపుల్ అనమాట. ఇంకా బయట ఇదంతా మొత్తం ముందుకైతే వెళ్దాం. ఇక్కడైతే చైర్స్ ఉన్నాయి కదా. సో భక్తులు అనేది చాలామంది వస్తారు కదా.
సో ఇక్కడైతే కూర్చుంటారు. ఈరోజు అయితే ఎవ్వరు లేరు ఈరోజు, ఎందుకంటే థర్స్డే చాలా అంటే చాలా రష్ ఉంటారు, చాలామంది వస్తారు. ఇంకా ఇక్కడ థర్స్డే అన్నదానం జరుగుతుంది. సో ఇది అన్నమాట అన్నదానం జరిగేది. లోపలికి వెళ్ళి చూపిద్దామంటే లాక్ వేసేసి ఉంది. సో అందుకే లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాను. మీకోసం అయితే బయట నుంచి అయితే చూపిస్తాను, లోపలికి ఫోన్ పెట్టి అయితే. సో చూడండి లోపలికైతే చూస్తున్నారు కదా, చూడండి ఎంత ప్లేస్ ఉందో. చాలా మంది భక్తులు అయితే దీంట్లో కూర్చోవచ్చు చక్కగా. చూడండి ఎంత ప్లేస్ ఉందో. సో చూస్తున్నారు కదా, ఎవ్రీ థర్స్డే అనేది ఇక్కడ అన్నదానం పెడతారనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం చెట్లు అవన్నీ అయితే ఎంత బాగున్నాయో, చక్కగా అయితే పెట్టారు. చాలా పీస్ఫుల్ అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే. చూడండి మంచిగా కడిగి ఇదంతా ఫ్రెష్గా అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ప్రతి అడుగున సాయిబాబా స్వామి ఫొటోసు, ఇంకా గోడల పైన కూడా స్వామివారి ప్రింటింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారు. ఇంకా ముందుకైతే వెళ్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నాగదేవతలు అయితే ఉంటారు. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే 9 వారాలు 21 ప్రదక్షిణాలు చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి తెల్లని స్వీట్ అయితే సమర్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతానం, వివాహం జరగని వాళ్ళకి వివాహం జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక్కడైతే అందరైతే ఈ విధంగా మొక్కుకొని అయితే 9 వారాలు 21 ప్రదక్షిణాలు అయితే చేస్తారు చక్కగా స్వామివారికి. ఇంకా ఇక్కడ బయట చూసుకున్నట్టయితే సాయిబాబా ఫొటోస్తోనైతే పెయింటింగ్ అయితే ఇక్కడ ఉంది. చూడండి చక్కగా స్వామివారు అయితే మాట్లాడుతున్నట్టు, చెట్టు కింద కూర్చుంటున్నట్టు, పిల్లలతో ఆటలు ఆడుతున్నట్టు చక్కగా చూడండి ఎంత బాగా పెయింటింగ్ చేశారో. ఇక్కడ చూడండి స్వామివారు దీపాలు వెలిగిస్తున్నట్టు, అమ్మలతో మాట్లాడుతున్నట్టు, చూడండి చేతితోనైతే కాలే అన్నంనైతే కలుపుతున్నట్టు చక్కగా ఎంత చక్కగా ఉందో చూడండి. సో ఇంకా ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళాము మళ్ళీ. ఎందుకంటే అయ్యగారు అయితే సాయిబాబా స్వామికి అయితే హారతి ఇస్తున్నారు. సో హారతి చూడడానికైతే మేమైతే కొద్దిసేపు అయితే లోపల అయితే కూర్చున్నాము, హారతిని అయితే చక్కగా చూసేసాము. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే ఎక్కడుందని అనుకుంటున్నారు కదా. సో చెప్పేస్తాను అడ్రస్ అయితే. మీరైతే వచ్చేసి సాయిబాబా దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్ అయితే మా దగ్గరలో ఉన్న మేడ్చల్లో అయితే ఉంది, మల్కాజ్గిరి మేడ్చల్లో ఉంది. సో మీరు కూడా అయితే చూడాలనుకున్న వాళ్ళైతే సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేయండి. తప్పకుండా వచ్చి సాయిబాబా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. నా సబ్స్క్రైబర్స్ని, నన్ను స్వామివారి ఆశీర్వాదాలు ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్ పైన, నా పైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిబాబానైతే. సో ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకైతే నచ్చింది కదా. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎట్లా అనిపించిందో తప్పకుండా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.